ఇక పాత బస్తీలోని గౌలీపుర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో మహా పాదయాత్రను అయ్యప్ప భక్తులు నిర్వహించారు. ఈ రోజు నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు కూడా పాదయాత్ర జరగనుంది. ఈ పాదయాత్రలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని గురుస్వామి శ్రీకాంత్, గురుస్వామి యాదగిరి, గంటా స్వామి రజనీకాంత్ పిలుపునిచ్చారు. పాదయాత్ర అనుకున్న దైవమే స్వామి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 45 మంది ఉన్నాం స్వామి. కొత్తూరులో, షాద్నగర్లో అక్కడ 5 మంది 10 మంది అట్లా అటాచ్ కాబోతున్నారు స్వామి. 1300 కిలోమీటర్లు స్వామి. డైలీ 30 కిలోమీటర్ల చప్పున నడుస్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వామి పాదయాత్ర అనుకుల దైవమే, పాదయాత్ర అనుకుల దైవమే శ్రీ వేణుగోపాల గురుస్వామి. ఇట్లాంటి పాదయాత్ర కొన్ని ఏళ్ళ నుంచి జరగడం జరుగుతుంది. వేణుగోపాల గురుస్వామితో మేము కూడా యాత్ర చేయడం జరిగింది. వేణుగోపాల్ గురుస్వామితో 2012 నుంచి కంటిన్యూగా నేను కూడా యాత్ర కొనసాగుతుంది. అదే గురుస్వామి కాలం అయిపోయినాక ఈ గౌలీపుర అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి మేము గత 4 సంవత్సరాల నుంచి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర తీయడం జరుగుతుంది వేణుగోపాల్ గురుస్వామి ఆశీస్సులతో. అదేవిధంగా మా గోవర్ధన్ రెడ్డి గురుస్వామి, కృష్ణ గురుస్వామి ఆశీస్సులతో, మా గణేష్ గురుస్వామి ఆశీస్సులతో ఇక్కడ నుంచి గత 4 సంవత్సరాల నుంచి కూడా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర కొనసాగుతుంది స్వామి. ఈ సంవత్సరం కూడా అందరం కూడా ఆడుతూ పాడుతూ ఇక్కడ నుంచి గౌలీపుర అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది స్వామి. సాతంబర ఈ రోజు నైట్ హాల్ట్ కావడం జరుగుతుంది స్వామి. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది స్వామి. రేపు మార్నింగ్ వచ్చేసి అదే విధంగా సాతంబరాయ్ నుంచి కొత్తూరు స్వామి 22 కిలోమీటర్లు ఉంటుంది స్వామి. అట్లా డే బై డే అట్లా నైట్ ఒక్కో దగ్గర స్టే చేసుకుంటూ వెళ్తాం స్వామి. స్వామి 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 శరణమయ్యప్ప. గత 12 సంవత్సరాలుగా ఈ శ్రీకాంత్ స్వామి పాదయాత్ర చేస్తూ సేవ చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు మళ్ళా సంవత్సరం ఇప్పుడు వచ్చిన దానికన్నా 2 3 వచ్చినా సరే యాత్ర అనేది వదులుకునేది లేదు స్వామి. గౌలీపుర అయ్యప్ప టెంపుల్ నుంచి ఎన్ని గ్రూపులైనా కానీ స్వామి ఒక అన్నదమ్ములుగా మెసులుకొని ఇంకా 2 గ్రూపులైనా సరే ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి పాదయాత్రలు ఖచ్చితంగా ఉంటాయి. పాదయాత్రలు ఎక్కడ ఓల్డ్ సిటీ నుంచి. అలాగే ఈ సంవత్సరం కొత్త నినాదం ఏంటంటే మేము బ్రతుకున్నంత కాలం అయ్యప్ప మాల వేస్తే పాదయాత్రలు చేస్తే సనాతన